నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీకి సంబంధించి 15వ అధ్యాయమైన కేంద్ర రాష్ట్ర సంబంధాలు సెంటర్ స్టేట్ రిలేషన్స్ యొక్క టెస్ట్ సిరీస్లో ఇప్పుడు మనం టెస్ట్ 1ని గమనిద్దాం. ఇప్పుడు మనం మొదటి ప్రశ్నను గమనిద్దాం. ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది లేదా ఏవి సరైనవి? అంటే ఒక సెంటెన్స్ అయినా కరెక్ట్ అవ్వచ్చు, లేదా రెండు కూడా కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఇన్ జనరల్గా వాళ్ళు ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకసారి సెంటెన్సెస్ ఏంటో గమనిద్దాం. మొదటి వాక్యం, రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన ఏదైనా అంశముపై పార్లమెంటు చట్టం చేయాలనుకున్నప్పుడు దాని కొరకు పార్లమెంట్ ఉభయ సభలు ఒక తీర్మానంను ఆమోదించవలను. ఇది కరెక్టా తప్ప? ఇది తప్పు, అవసరం లేదు. ఇప్పుడు ఇది తప్పు కాబట్టి ఈ ఒకటి మాత్రమే అని ఉండేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 1 మరియు 2 కూడా ఉంది కదా, అది కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మిగిలింది ఏంటి? 2 మాత్రమే, 1 కాదు 2 కాదు. సో ఇప్పుడు ఒకవేళ ఇది కరెక్ట్ అనుకోండి, అప్పుడు ఆప్షన్ 2ని పిక్ చేస్తాం. ఒకవేళ ఇది కూడా తప్పు అనుకోండి, అప్పుడు ఆప్షన్ 4ని పిక్ చేస్తాం. మరి ఇంతకీ ఆప్షన్ 2లో ఏముందో ఒకసారి గమనిద్దాం. పైన పేర్కొనిన విధంగా ఆమోదించిన తీర్మానమును 1 సంవత్సరానికి మించి కూడా పొడిగించవచ్చును. ఎస్, పొడిగించవచ్చు, దాన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు. అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఫస్ట్ది తప్పు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అని, బికాజ్ ఇక్కడ వాళ్ళు అడిగింది అదే కాబట్టి. సో 2 మాత్రమే అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి మొదటి ప్రశ్నకు సంబంధించి రెండో ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం రెండో ప్రశ్నని గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించడంలో ఇమిడి ఉన్నవి ఏమిటి? అంటే ఒక స్టేట్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇన్బిల్ట్గా ఇంక్లూడ్ అయ్యి ఉన్నది ఏంటిది అన్నది ప్రశ్న. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, అధిక శాతం కేంద్రం సహాయం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్గా ఇస్తుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 2, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఖాతా బడ్జెట్ లోటును పూరిస్తుంది. ఆప్షన్ 3, మొత్తం సహాయ శాతంలో రుణ మొత్తం అధికంగా ఉంటుంది. ఆప్షన్ 4, ప్రత్యేక హోదా కాలంలో రాష్ట్ర ఖర్చులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రత్యేక హోదా అంటే మొత్తం ఖర్చులు కేంద్ర ప్రభుత్వం ఎత్తుకోవడం కాదు, అధిక శాతం కేంద్రం సహాయం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్గా ఇస్తుంది. సో దట్ ఆ స్టేట్కి అది ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది అని, అందుకే దాన్ని స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇచ్చారు. సో మరి ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఈ ఆప్షన్ 1 or 4 అని చూస్తే మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఇట్స్ నాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ విచ్ కంప్లీట్లీ లుక్స్ ఆఫ్టర్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద స్టేట్. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ద సెంటర్ గివ్స్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. అవి కూడా అడిషనల్గా ఇస్తుంది, అదనంగా ఇస్తుంది. అందుకని రెండో ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 3వ ప్రశ్నని గమనిద్దాం. ఈ క్రింది వారిలో ఎవరు కేంద్ర జాబితాలోని ఒక అంశమునకు సంబంధించి ఏదైనా అమలులో ఉన్న చట్టం యొక్క మెరుగైన పాలన కొరకు అదనపు న్యాయస్థానములను ఏర్పాటు చేస్తారు? అంటే ఈ 4గిట్లో ఏ ఇన్స్టిట్యూట్ లేదా ఏ పొజిషన్లో ఉన్నవారు చేస్తారని అడుగుతుంది. ఒకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా గమనిస్తే కేంద్ర జాబితా అని అంటున్నారు. ఒక అంశం ఆల్రెడీ యూనియన్ లిస్ట్కి సంబంధించిందంట. అప్పుడు ఆల్రెడీ ఏదన్నా దానికి సంబంధించిన స్కీమ్ కానీ ప్రోగ్రామ్ కానీ అమలులో ఉంటే ఆ చట్టానికి సంబంధించి ఇంకా బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఒకవేళ అడిషనల్గా న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలంటే ఎవరు చేస్తారు? యూనియన్ లిస్ట్, పార్లమెంట్ చేస్తుంది. మరి పార్లమెంట్ ఎక్కడుందో గమనిద్దాం. ఆప్షన్ 1, పార్లమెంట్ చట్టం ద్వారా దొరికేసింది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2, 3, 4లో ఒకసారి ఏముందో గమనిద్దాం. తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వం కాదు. రాష్ట్రాల సమ్మతితో పార్లమెంట్ కాదు, పార్లమెంట్ ఎందుకంటే అది కేంద్ర జాబితాకి సంబంధించింది. రాష్ట్ర జాబితా అయితే అప్పుడు మనం ఆలోచించేవాళ్ళం. భారత సుప్రీంకోర్టు కాదు. అందుకని 3వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 4వ ప్రశ్నని గమనిద్దాం. ఈ క్రింది వానిలో ఏది కేంద్రానికి ప్రధాన పన్నేతర ఆదాయ వనరు కాదు? ఓసారి ఆప్షన్స్ని గమనిద్దాం. తపాలా మరియు తంతి మార్గం. ఆప్షన్ 2, ప్రసార కేంద్రం. ఆప్షన్ 3, అడవులు. ఆప్షన్ 4, నల్లమందు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన పన్నేతర ఆదాయ వనరు కానిది అడవులు. అడవులు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 4వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 5వ ప్రశ్నని గమనిద్దాం. జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలోని అంశములపై శాసనం చేయుటకు పార్లమెంటుకు అధికారాన్ని కల్పించేందుకు రాజ్యసభ ప్రకరణ 249 కింద ఆమోదించిన తీర్మానం అమలులో ఉండే కాలం అంటే ఎంతకాలం వరకు అది అమల్లో ఉంటుంది అన్నది ప్రశ్న. ఎంతకాలం అమల్లో ఉంటుంది? వెల్, ముందోసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, 6 నెలలకు మించకుండా. ఆప్షన్ 2, 1 సంవత్సరంకు మించకుండా. ఆప్షన్ 3, 2 సంవత్సరాలకు మించకుండా. ఆప్షన్ 4, అపరిమిత కాలం అంటే దానికి అసలు లిమిటే లేదు అని. దీని యొక్క డెడ్ లైన్ లేదా ఆ తీర్మానం అమల్లో ఉండే కాలం 1 సంవత్సరం పాటు. మరి ఇక్కడ 1 సంవత్సరానికి మించకుండా అనేది రెండో ఆప్షన్లో ఉంది కాబట్టి 5వ ప్రశ్నకి సంబంధించి 2వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 6వ ప్రశ్నని గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంకు ఏదైనా నిర్దేశంను జారీ చేసినప్పుడు ఆ రాష్ట్రం దానిని పాటించినట్లయితే అంటే దాన్ని ఫాలో చేయకపోతే
అప్పుడు ఈ క్రింది వాటిలలో ఏ వ్యాఖ్య సరైనది, అంటే ఏం పరిస్థితి వస్తుంది లేదా దాని యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అని. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, అది రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 365 అనుసారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావించబడుతుంది. ఆప్షన్ 2, అది రాష్ట్రంలో శాంతి మరియు భద్రతలు లోపించాయని మరియు ఆర్టికల్ 365కు లోబడిన చర్యలు అవసరమని భావింపబడుతుంది. ఆప్షన్ 3, కేంద్ర ప్రభుత్వం గవర్నర్ తన విధులను నిర్వహించుటకు సహాయకంగా సలహాదారులను నియమించును. ఆప్షన్ 4, పార్లమెంట్ ఆ రాష్ట్రం కొరకు చట్టాలను రూపొందించవచ్చు. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంకు ఏదైనా నిర్దేశాన్ని జారీ చేసినప్పుడు ఒకవేళ స్టేట్ దాన్ని ఫాలో చేయకపోతే అన్నారు. రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 365 ప్రకారం రాష్ట్రాంగంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావిస్తారు అలా చేస్తే. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ కాన్స్టిట్యూషన్ మెషినరీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా అంశానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు అది ఫాలో చేయకపోతే అక్కడ కాన్స్టిట్యూషన్ మెషినరీ లేదనే అనుకుంటారు. అందుకు 6వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 7వ ప్రశ్నని గమనిద్దాం. రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేయు ఆలోచనను భారత రాజ్యాంగ నిర్మాతలు దీని నుండి స్వీకరించారు. అంటే కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్స్కి లేదా యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఏదైతే డైరెక్టివ్స్ ఇస్తుందో లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో ఆ అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ లేదా కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నది ప్రశ్న. ఎక్కడి నుంచి తీసుకున్నారు ఒకసారి ఆప్షన్ చూసి గమనిద్దాం. ఆప్షన్ 1, భారత ప్రభుత్వ చట్టం 1935. ఆప్షన్ 2, ఆస్ట్రేలియా రాజ్యాంగం. ఆప్షన్ 3, అమెరికా రాజ్యాంగం. ఆప్షన్ 4, సోవియట్ రాజ్యాంగం లేదా రష్యన్ రాజ్యాంగం. ఈ అంశాన్ని తీసుకుంది భారత ప్రభుత్వ చట్టం 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇక్కడ ఉంది కాబట్టి 7వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 8వ ప్రశ్నని గమనిద్దాం. ఆదాయ పన్ను అను విషయంపై, అంటే దానికి సంబంధించి ఆదాయ పన్ను అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఏది కరెక్ట్ అని ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కన్నా అధిక అధికారాలు కలవు. అఫ్కోర్స్ ఇన్ జనరల్గా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆదాయ పన్ను విషయంలో అని అడుగుతున్నారు, స్పెసిఫిక్గా ఉంది కాబట్టి మనం మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూడాలి. ఆప్షన్ 2, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కన్నా అధిక అధికారాలు కలవు. నో. ఆప్షన్ 3, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి సమాన అధికారాలు కలవు, కానీ ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమలవుతుంది. ఆప్షన్ 4, కేవలం కేంద్ర ప్రభుత్వంకు మాత్రమే అధికారం కలదు. వాట్ ఈజ్ ఇట్? ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కంప్లీట్ అథారిటీ కంట్రోల్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కన్నా అధిక అధికారాలు ఉన్నాయి అని అంటే దాని అర్థం స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా కొన్ని అధికారాలు ఉన్నాయనేగా. కానీ ఇక్కడ ఆప్షన్ 4లో కేవలం కేంద్ర ప్రభుత్వంకు మాత్రమే కలవు అని అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అందుకని ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 4. 8వ ప్రశ్నకి సంబంధించి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం 9వ ప్రశ్నని గమనిద్దాం. ఈ క్రింది పన్నులలో ఏది ప్రత్యేకంగా కేంద్రానికి చెందినది? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యేకంగా అని అన్నారు, కేంద్రం అని అంటున్నారు. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, కార్పొరేట్ పన్ను లేదా కార్పొరేట్ ట్యాక్స్. ఆప్షన్ 2, సీమ సుంకాలు, దీన్ని కస్టమ్ డ్యూటీస్ అంటారు. ఆప్షన్ 3, ఆదాయ పన్నుపై అదనపు పన్ను, అడిషనల్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్. ఆప్షన్ 4, భూమి శిస్తు అంటే ల్యాండ్ ట్యాక్స్. ప్రత్యేకంగా కేంద్రానికి చెందింది అని. ఇన్ఫ్యాక్ట్ ఈ 4గిట్లో ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న అంశం ఆదాయ పన్ను. అలానే ప్రత్యేకంగా ఉన్నది కూడా ఇదే. అందుకని 9వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 10వ ప్రశ్నని గమనిద్దాం. పార్లమెంట్ రూపొందించిన శాసనములకు మరియు రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనముల మధ్య విరుద్ధత ఏర్పడిన సందర్భంలో ఈ క్రింది వానిలో ఏది అమలవును? అంటే ఒక అంశానికి సంబంధించి పార్లమెంట్ ఒక చట్టం చేసింది, స్టేట్ గవర్నమెంట్ లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక చట్టం చేసింది. ఇప్పుడు ఆ రెండింటికి కొన్ని కాన్ఫ్లిక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ చట్టం అమలవుతుంది అన్నది ప్రశ్న. ఒకసారి ఆప్షన్స్ని గమనిద్దాం. ఆప్షన్ 1, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము కంటే ముందు పార్లమెంట్ రూపొందించిన శాసనం అమలవుతుంది. నోప్. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము తర్వాత పార్లమెంట్ రూపొందించిన శాసనం అమలవుతుంది. నోప్. ఆప్షన్ 3, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనము కంటే ముందు లేదా తరువాత పార్లమెంట్ రూపొందించిన శాసనం. ఎస్, అందుకే మనం ఇందాక ముందన్నా వెనకాలన్నా దాన్ని కొట్టేసాం, బికాస్ దిస్ ఈస్ ద రైట్ వన్. స్టేట్ గవర్నమెంట్ చట్టం తయారు చేసిన తర్వాత పార్లమెంట్ చట్టం తయారు చేసిన, పార్లమెంట్ చట్టం తయారు చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ చట్టం తయారు చేసిన, ఇర్రెస్పెక్టివ్ సుపీరియారిటీ ఎప్పుడు కూడా పార్లమెంట్ చేసిన చట్టానికి వస్తుంది. అందుకని రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనం కంటే
ముందైనా సరే తర్వాత అయినా సరే పార్లమెంట్ రూపొందించిన శాసనమే చెల్లుబాటు అవుతుంది. అందుకని 10వ ప్రశ్నకి సంబంధించి 3వ ఆప్షన్ సరైన సమాధానం. వెళ్ళొస్తారు 4వ ఆప్షన్ ఏముందో గమనిద్దాం. రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనం అమలవుతుంది. నౌ అందుకే కదా మన భారతదేశం సమాఖ్య లక్షణాలను పాటిస్తున్నా కూడా దేర్ ఆర్ సమ్ ఫీచర్ విచ్ ఆర్ అగెయిన్స్ట్ ఫెడరలిజం అని అంటారు. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దమ్. ఎందుకంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్కి ప్రయారిటీ ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, పార్లమెంట్ యొక్క సుపీరియారిటీ ఎక్కువగా ఉంది. ఇక్కడతో కేంద్ర ప్రభుత్వం అధ్యాయం యొక్క టెస్ట్ సిరీస్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో టెస్ట్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, నేర్చుకుంటూ ఉండండి. ధన్యవాదాలు.